ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల ఆఫీసు నందు ఆగస్టు 17వ తారీఖున ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తాలూకా అధ్యక్షులు కె రామాంజనేయులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు బిసి సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీనివాసులు మరియు నాయకులు వి శ్రీనివాసులు, ఎం మునెప్ప పాల్గొన్నారు. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ విషయంలో అర్హులైన వారిని తొలగించడం జరిగిందని, అర్హులైన వికలాంగులను గుర్తించి రీవెరిఫికేషన్ చేయించి వారి పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలని కోరారు. మరియు జిల్లా అధ్యక్షులు బిసి సోమన్న మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మీటింగు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అందరికీ మెడికల్ టెస్టుల పర్సెంటేజ్ విధానము పాత పర్సెంటేజ్లను కూడా చూసుకోనట్లా ఆయన వాళ్ళ ఇష్టారీత్యా పర్సెంటేజ్ లేసి అసలైన వికలాంగుల్ని దివ్యాంగుల్ని మోసం చేసిపోయినారు. ముఖ్యంగా లేడీస్ కూడా ఉమెన్స్ డాక్టర్ ఉండాలి, అలాగే మెన్స్ డాక్టర్ ఉండాలి. అట్లా కాకుండా ఈ వైద్యులు వాళ్ళకు తెలుసు, ఎందుకంటే దేవతలతో దేవుళ్లతో సమానం అనుకున్న వైద్యులే ఈ మా వికలాంగుల్ని మోసడం చేయడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకొరకు వాళ్ళు చేసిన తప్పిదానికి ఈ ప్రభుత్వాలపైన అయితే ఈ ప్రభుత్వ అధికారులపైన ఈ రాజకీయ నాయకులపైన కూడా పడుతుందని ఈ ప్రకటన తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజమైన వికలత్వాన్ని గుర్తించి నిజమైన వికలత్వం సర్టిఫికేట్ ఇవ్వాలని మా కోరిక కూడా. దీంట్లో ఫేక్ వికలాంగులు ఉన్న వాళ్ళని వేరేస్తే కూడా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు. అందుకొరకు మాకు కూడా న్యాయం చేసిన అధికారులు అవుతారని, అది డాక్టర్లు అవుతారని, మా ప్రజాప్రతినిధులు న్యాయం చేసిన వారు అవుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకొరకే దీనిపైన రేపు కలెక్టర్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. మొత్తం స్టేట్ వైడ్ గా అన్ని కలెక్టర్ కార్యాలయాలకి ఇదే తప్పుడు సమాచారం పోయి తప్పుడు సర్టిఫికెట్లు పొరపాట్లు జరిగిన దానిపైన ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ రోజు మేము ఈ యావత్తు మా నియోజకవర్గానికి తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎవరెవరు అయితే సర్టిఫికెట్లు ఫెయిల్ అయినాయో వాళ్ళు మొత్తము ఒరిజినల్ వికలాంగుడు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన స్టేటు కాల్ ప్రకారమే ఈరోజు అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని స్టేట్ నాయకులు మన్నశ్రీ మందకృష్ణ పద్మశ్రీ అవార్డు గ్రహీత గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిజమైన వికలాంగులకు కూడా డాక్టర్లు నిర్లక్ష్యంతో వాళ్ళని పర్సెంటేజ్లు తగ్గించి 40 కన్నా తక్కువ శాతంతో చూపించి పింఛన్లు వేయడం జరిగినది. సదరంలో మాకు వచ్చేసి చాలామంది డమ్మీ వికలాంగులు ఉన్నారని వికలాంగాల సంఘాల వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేసినందుకు ఆ వెరిఫికేషన్తో వాళ్ళని తొలగిస్తూ ప్లస్ మరి నిజమైన వికలాంగులను తొలగించినారు. కావున దీనిపైన ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడకు ఉన్న అధికారులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి మరి నిజమైన వికలాంగులకి రీవెరిఫికేషన్ పెట్టి వాళ్ళకి మరి పింఛన్ యథావిధిగా వచ్చేటట్లా చూడాలని, అలాగే డాక్టర్లు వాళ్ళు ముఖాలు చూసి మీకు అయిపోయింది పని వెళ్ళిపోండి అని చెప్పి ఇట్లా మోసం చేశారు. వికలత్వం చేయాలని పూర్తి కావాలని చూసి నడిపించి చేయాలి. కానీ మహిళలకైతే వాళ్ళు మహిళా డాక్టర్నే కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే మహిళలకు వాళ్ళకి కాళ్ళు అవి ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చూపించలేరు. కాబట్టి మహిళా డాక్టర్ని కేటాయించాలి మహిళలకి వెరిఫికేషన్లో అని మేము తెలియజేస్తున్నాము.